హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు మాల్ ఆఫ్ ఏషియాకి అయితే వచ్చేసామన్నమాట. హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ మాల్కి అయితే వచ్చేసాను. మాల్ ఆఫ్ ఏషియాకి అయితే వచ్చేసాను. ఈరోజు క్రిస్మస్ డే అని చెప్పి క్రిస్మస్ కోసం ఫుల్గా లైట్స్ అనేవి వేసి బాగా కలర్ఫుల్గా అయితే చేశారనమాట. ఫుల్గా డెకరేషన్స్ అన్ని చేసి బాగా కలర్ఫుల్గా అందరూ ఎంజాయ్ అయితే చేస్తున్నారనమాట. ఇక్కడ వచ్చి చూసారు కదా జనాలు ఎంతమంది వచ్చారో. నేను మీకు ఈరోజు ఫుల్గా మాల్ ముందర ఎలా డెకరేషన్స్ చేశారు, క్రిస్మస్ కోసం ఎలా సెలబ్రేషన్స్ అనేవి చేశారో మొత్తం నేను మీకు అయితే ఎక్స్ప్లోర్ అనేది చేసి చూపిస్తాను. మాల్ లోపల ఏమేమి ఉన్నాయి అన్నీ మీకు ఎక్స్ప్లోర్ అయితే చేసి చూపిస్తాను. ఇంకా లేట్ ఎందుకు వీడియోని స్టార్ట్ చేసేద్దామా. మీరు ఎంట్రీ అయితే అవ్వగానే అయితే ఇలా అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూసారు కదా ఎంతమంది ఫొటోస్ తీసుకుంటూ సెల్ఫీస్ తీసుకుంటూ చిన్న పిల్లలతో సహా ఎంతమంది తీసుకుంటున్నారు. చూసారు కదా ఎంత బాగా డిజైన్ అయితే చేశారు ఇక్కడ. సరే అయితే ఇంకొంచెం ముందరికి మనం వెళ్ళిపోదాం. కొంచెం ముందరికి వెళ్ళగానే మీకు రైట్లో అయితే చూసారు కదా ఎంత బాగా కలర్ఫుల్గా. మీకు అక్కడ లోపల చూసారు కదా, మీకు లోపల ఎలా ఉందంటే నిజం చెప్పాలంటే ఫుల్ లైట్ గ్లాసెస్ అన్నీ పెట్టి లైట్స్ అన్నీ వేసి జస్ట్ కలర్ఫుల్గా బాక్స్ అనేది డెకరేషన్ అయితే చేశారనమాట. కొంచెం ముందరికి వెళ్తుంటే చూస్తుంటే రైట్లో ఒక చిన్న బాక్స్ చూసారు కదా, మీరు చూపిస్తాను చూడండి. ఒక రైట్లో ఒక చిన్న ఇంటిలాగా పెట్టి జస్ట్ ఆ ఇంటి ముందర దేవుడికి లైట్స్ పెట్టి లోపల ఒక ట్రీ పెట్టారనమాట, క్రిస్మస్ ట్రీ. చూడండి ఎంత బాగా ఫొటోస్కి అయితే భలే వస్తుంది. ఇక్కడ ఫొటోస్ అయితే చిన్న నీట్గా ఎంత బాగా పెట్టారు చూసారు. ఒక సెట్ లాంటి చిన్న ఇంటి సెట్ వేసి చాలా బాగా పెట్టారు. సర్లే అని చెప్పి ఇంకా ముందరికి వెళ్ళి ఇంక పక్కన ఏమేమి పెట్టారో ఇక్కడైతే ఏం పెట్టలేదన్నమాట. అక్కడ ముందర స్టేడియం ఉంది చూసారా. అక్కడ స్టేడియం అయితే ఏదైనా ఎవరైనా సెలబ్రిటీస్ వస్తే వాళ్ళ కోసం ఏదైనా ఈవెంట్స్ కానీ అక్కడ పెడుతూ ఉంటారనమాట. సరే ఇంకా ముందరికి వెళ్తూ ఉండగా జస్ట్ అక్కడ ట్రీ చూసారా, చెట్టుకి ఫుల్గా లైట్స్ వేసి కలర్ఫుల్గా అయితే చెట్టుకి ఒక వెలుగు అనేది ఇచ్చారన్నమాట. చెట్టుకి ఒక లైటింగ్ అన్నీ పెట్టి చూసారు కదా, లైట్స్ అన్నీ రావడంతో జస్ట్ కొంచెం లైటింగ్ కానీ ఎప్పుడైనా ఫొటోస్ తీసుకోవడం కూడా చాలా అయితే బాగుంటుంది అనమాట. చెప్పాలంటే లైటింగ్కి ఫుల్ అసలు జనాలు అందరూ లోపల మాల్లో ఎక్కువ లేరు, అందరూ బయట ఉన్నారన్నమాట. బయట ఫొటోస్ తీసుకుంటూ ఈ లైట్స్ దగ్గర ఇక్కడ అందరూ ఎక్కువ ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారనమాట. కొంచెం ముందర రాని ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చూడండి, చిన్న హౌస్లా పెట్టి ఇక్కడ లైట్స్ అన్నీ బాగా డెకరేషన్స్ ఇలా హౌస్ లైట్స్ పెట్టేసి చిన్న స్టేషనరీ షాప్ కానీ లైక్ ఇక్కడే బేకరీ షాప్స్ కానీ ఇక్కడ చిన్న పిల్లలకి ఏమైనా కావాల్సిన వస్తువులు అనేవి పెట్టి ఇక్కడ పెట్టి లైక్ చాలా బాగా పెట్టారంట. కొంచెం ముందరకు రాగానే ఇక్కడ ఇండియన్ లైట్ ఫెస్టివల్ అని ఉంటుందన్నమాట. ఇది ఎలా అంటే ఇక్కడ నుంచి లైక్ ఈ పక్క నుంచి ఆ పక్క వెళ్ళడానికి ఒక బ్రిడ్జ్ అయితే వేశారనమాట. ఆ బ్రిడ్జ్ మధ్యలో లైట్స్ అన్నీ పెట్టారనమాట. ఒకసారి నేను వెళ్తాను చూడండి. కింద అయితే వాటర్ అనేది ఉంటాయన్నమాట. కింద ముందర వెళ్ళగానే ఇక్కడ చూసారు లెఫ్ట్ సైడ్లో ఫుల్ వాటర్ వచ్చి జస్ట్ కలర్ఫుల్గా పైకని వాటర్ వచ్చి రింగులుగా తిరగడం కానీ లైట్స్ వాటర్కి అయితే ఫుల్ లైట్స్ అన్నీ పెట్టేసి ఇలా కలర్ఫుల్గా ఉండేలాగా పెట్టారనమాట. ఈ పక్క చూసారు, ఈ పక్క సైడ్ కూడా సేమ్ అలాగే పెట్టారనమాట. ఇదొక బ్రిడ్జ్లా పెట్టి బాగా అయితే పెట్టారనమాట. ఇలా మధ్యలో లైట్స్ పెట్టడం కానీ ఇలా అయితే చాలా బాగా పెట్టారు. ఇంకొంచెం ముందరకు వచ్చేస్తే ఇక్కడ వచ్చేస్తే ఏంట్రా బాబు ఇది అనుకున్నాను నేను. ఇది నుంచి బాగానే ఉంది చూడడానికి అయితే. కొన్ని లైట్స్ అనే వేసి ఫుల్ రెడ్ కలర్ లైట్స్ అనే వేసి ఫుల్ మధ్యలో పోల్ పెట్టి జస్ట్ డెకరేషన్ చేసి బాగానే అయితే చేశారనమాట. చూడడానికి అయితే బాగా చేశారు. సర్లేరా ఇంకా సరే ఇక్కడ చాలామంది ఉన్నారు, ఫుల్ రష్ అయితే ఎక్కువ ఉంది. ఇక్కడ వీడియో తీయడానికి కూడా అవ్వట్లేదు. సర్లే ఇంకా చూసుకొని ఇంకా ముందరికి అయితే వెళ్తూ ఉన్నా. కొంచెం నేను పక్కనే కూడా సేమ్ ముందులాగా అక్కడ చూపించే కదా స్టాల్స్ అలా పెట్టి టీ షాప్స్ కానీ అక్కడ అలా మొత్తం లైక్ చిన్న పిల్లలు కడుకునే వస్తువులు కానీ అన్నీ మొత్తం బుక్స్ కానీ లైక్ గేమ్స్ కానీ అన్నీ అక్కడే పెట్టేశారనమాట. ఇలా పెట్టుకుంటూ వస్తే మీకు పక్కనే చూసారు క్రిస్మస్ ట్రీ అయితే పెట్టారనమాట. మెయిన్ ఇది మనకు కావాల్సింది. క్రిస్మస్ ట్రీ అయితే పెద్దది అయితే పెట్టేశారనమాట. ఇక్కడ ఫుల్ క్రిస్మస్ ట్రీకి అయితే ఫుల్ లైట్స్ అయితే వేసేసారనమాట. ఫుల్ కలర్ లైట్స్ అనేవి వేసేసి పైన బాగా పెట్టారు. క్రిస్మస్ ట్రీని అయితే బాగా పెట్టారు. ఫుల్ మాల్స్ అయితే క్రిస్మస్ ట్రీని అయితే బాగా అయితే పెడతారనమాట. మెయిన్ క్రిస్మస్ ట్రీనే వాళ్ళు బాగా పెడతారు. ఇక్కడ అమ్మాయిలు అయితే అందరూ క్రిస్మస్ ట్రీ దగ్గర అయితే ఉండిపోయారనమాట. అందరూ ఫోటోలు తీసుకుంటే క్రిస్మస్ ట్రీ దగ్గర చాలా ఫొటోస్ కూడా బాగా వస్తున్నాయి క్రిస్మస్ ట్రీ దగ్గర. కానీ ఫొటోస్ అనే పక్కన పెడితే ఏదో లైట్సింగ్ వేసి క్రిస్మస్ ట్రీ ఒక లైట్ పైన ఒక స్టార్ పెట్టేసి ఫుల్గా డెకరేషన్ అయితే చేసేసారు. సర్లే ఇక్కడ లేట్ అయ్యి సర్లే అని చెప్పి నేను అయితే ముందరికి అయితే వచ్చేసాను. ముందరికి వస్తే ఆగానే ఇక్కడ చూసారంటే స్టెప్స్ ఉంటాయి అనమాట. స్టెప్స్ పైన అయితే అసలు రష్ ప్లేస్ అయితే లేదన్నమాట. ఫుల్ పైన అయితే లైట్స్ అన్నీ పెట్టేశారు. ఫుల్ లైట్స్ అన్ని పెట్టడంతో ఇక్కడ అందరూ అక్కడ నిలబడిపోయి ఫొటోస్ తీసుకుంటూ అయితే ఉండిపోయారనమాట. పోవడానికి అయితే డార్గా నేను ఎవర్రా మీరు అన్నట్టు అయితే అడగాలనిపిస్తుంది అనమాట. ఇప్పుడు నేను చూడగానే సర్లే అని చెప్పి
వీళ్ళన్నీ తోసుకుంటూ ముందరికి వెళ్ళిపోవడంతో అమ్మయ్య వచ్చేసాను రా బాబు అనుకున్నా. అయ్యో అమ్మ చచ్చిపోతుండే కొంచెం ఉంటారు జనాల్లో, అలా ఉందన్నమాట. ఫుల్గా ఇక్కడ లైట్స్ అన్నీ వేసేసారనమాట. సరే లైట్స్ అన్నీ వేసి ఇక్కడ ముందర చూడగానే ఫుల్ లైట్స్ అంతా మొత్తం లైట్సే ఉన్నాయన్నమాట. ఇక్కడ లైట్స్తో డెకరేషన్ చేసి ఫుల్గా చేశారనమాట. ఫుల్ మాల్ ముందర అయితే ఫుల్ లైట్స్ అన్ని డెకరేషన్ చేసి ఫుల్గా అయితే చూడడానికి ముచ్చటగా ఉంటుంది అనమాట. చూడడానికి అయితే ఫొటోస్ తీసుకోవడానికి కానీ చూడడానికి ఇలా అయితే ముచ్చటగా ఉంటుంది. వచ్చిన వాళ్ళు అయితే ఆల్మోస్ట్ అందరూ మాల్లో అయితే ఎవరు లేరనమాట. అందరూ ఇలా లైట్స్ చుట్టే ఇక్కడ లైట్స్ దగ్గర అందరూ ఫొటోస్ తీసుకుంటే వెళ్ళిపోయారు. కరెక్ట్గా ఎవరు చూస్తుంటారు. అందరికీ అయితే లైట్స్ దగ్గర చూసుకుంటే అయితే ఉండిపోయారు ఫొటోస్ తీసుకుంటూ. సరే చూసారు కదా, ఇదే మెయిన్ అయితే మాల్ ఎంట్రన్స్ అయితే ఇదే మెయిన్. మాల్లో వెళ్ళడానికి అయితే ఇదే మెయిన్. చూసారు కదా ఎంత పెద్దగా ఉందో మాల్ ఆఫ్ ఏషియా అనేది. బయటకి చూడడానికి చాలా పెద్దగా అయితే ఉంది. లోపలికి వెళ్తే తెలుస్తుంది ఎలా ఉంటుంది అనేది. సరే అయితే ఇంకా మాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇదే ఎంట్రన్స్ అనమాట మాల్లోకి. ఇదే మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇదే అనమాట. చూసారు కదా, ఇంకా మనం మాల్లోకి ఎంటర్ అవ్వగానే మీకు ఇలా అయితే డిజైన్స్ అయితే కనపడతాయి. ఎంత చూసేటప్పుడే జస్ట్ బాగనిపిస్తుంది అనమాట. గ్లాసెస్తో పైన డిజైన్ ఇలా చేయడం కానీ చాలా నీట్గా లైట్స్ అన్నీ వేసి బాగా డిజైన్ అయితే వేసారనమాట గ్లాసెస్తో. సరేలే అని ఇంకా ముందుకెళ్దాం అయితే. సరేలే ఇంకా ముందుకెళ్ళగానే మీకు లెఫ్ట్ సైడ్లో షాపింగ్స్ అనేవి కనపడతాయి అన్నమాట. స్టార్టింగ్లోనే హ్యాండ్ బ్యాగ్ షాపింగ్స్ కానీ లేడీస్గా ఉంటే కిందే ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ ఇక్కడ మాల్లో అయితే ఎక్కువ లేడీస్కి అయితే ఉంటాయి. మీకు జెంట్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి. లెఫ్ట్ సైడ్లో చూసారు కదా, లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్ అలా షాపింగ్స్ అయితే ఉండడం అయితే ఉంది. ఇంకా లేదు సరే అని చెప్పి ముందరికి వెళ్తుండగా రైట్ సైడ్ మీకు వాచ్ షాప్స్ కానీ గోల్డ్ షాపులు కానీ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను చూపించేది అంతా మీకు గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. ఇది మీకు గ్రౌండ్ ఫ్లోర్. కింద చూసారా, కింద కనపడుతుంది చూసారా, అది అండర్ గ్రౌండ్ అనమాట. ఇంకా మీకు ఇక్కడ చూస్తే అంటే అయితే ఇక్కడ డిజైన్స్ అయినా చూసారా, అంత బాగా గ్లాసెస్తో డిజైన్స్ అయితే లైట్స్ పెట్టి ఎంత బాగా డిజైన్ అనేది చేశారు. చూడండి నీట్గా చూపిస్తాను. అంత బాగా డిజైన్ చేసేసారు గ్లాసెస్తో. చాలా బ్యూటిఫుల్గా ఉందని చూడడానికి. ఇంకా చూసారు కదా, ఇక్కడ పక్కనే సన్ గ్లాసెస్ కూడా ఉంది. ఎవరైనా స్పెట్స్ తీసుకోవాలంటే కూడా ఇక్కడ ఎంత ఫుల్ బ్రాండెడ్ అనమాట. మాల్ అంటేనే తెలిసింది కదా, మాల్ అంటేనే బ్రాండ్. ఇంకా మీకు చూసినట్టయితే ఇక్కడ మీకు ఎల్ఈడి స్క్రీన్స్ అనేవి చూసారు. మీకు ఇక్కడ ఫుల్గా ఎల్ఈడి స్క్రీన్స్ అయితే డిస్ప్లే అనేది అవుతూ ఉంటాయి. చూసారు కింద నుంచి మొత్తం ఇది 3 floors 4 floors ఉందన్నమాట. మొత్తం 3 floors వరకు ఇది ఎల్ఈడి స్క్రీన్స్ పై వరకు అయితే ఉంటాయంట. వాళ్ళ బ్రాండ్ అనేది ప్రమోషన్ చేసుకుంటూ ఉంటారు. మీకు ఇక్కడ ఫుల్ మ్యాప్ అయితే ఉంటుంది. ఫుల్ మాల్ మ్యాప్ అయితే ఉంటుంది. ఎక్కడెక్కడ ఏమి ఉంటాయి, ఫస్ట్ ఫ్లోర్లో ఏముంటాయి, సెకండ్ ఫ్లోర్లో ఏముంటాయి, థర్డ్ ఫ్లోర్లో ఏముంటాయి, ఏ బ్రాండ్స్ అయితే ఉంటాయి మొత్తం ఫుల్ కింద మీకు డిస్ప్లేలో చూసుకోవచ్చు. ఇంకా మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ ఫ్లోర్కి ఇంకా ఎలివేటర్ వెళ్తుండగానే మీకు లెఫ్ట్ సైడ్లో చూపిస్తాను చూడండి. ఫుల్ కింద నుంచి పై వరకు ఎల్ఈడి స్క్రీన్స్ అయితే ఉంటాయన్నమాట. ఎల్ఈడి స్క్రీన్స్ మాల్లో కొంచెం రాగానే మీకు చూడడానికి ఎల్ఈడి స్క్రీన్స్ అయితే చాలా బాగుంటాయి ఇక్కడ మాల్లో అయితే. ఇంకా మీకు ఫస్ట్ ఫ్లోర్ రాగానే మీకు ఇక్కడ స్క్రీన్ అయితే ఉంటుంది, ఏ ఫస్ట్ ఫ్లోర్లో ఏ బ్రాండ్స్ అయితే ఉన్నాయని, ఏ బ్రాండ్స్ ఎక్కడెక్కడ ఏమైనా ఉంటుంది. ఇంకా పక్కకు రాగానే మీకు జారా అయితే ఉంటుంది అనమాట. జారా అయితే ఇక్కడ లేడీస్కి, మా అబ్బాయిలకి, అమ్మాయిలకి మొత్తం ఇక్కడే ఉంటాయి అనమాట. జారాలో ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంటాయి. కొంచెం ముందుకు రాగానే చూడండి లేడీస్ ఫుల్ జారా అయితే పెద్దది అయితే ఉంది. చాలా వరకు చాలా పెద్దది ఉంది జారా అయితే. ఒకసారి మనం కూడా లోపలికి వెళ్దాము. చూడండి లేడీస్ అందులోకి వెళ్దాం. ఇంకా మా ఫ్రెండ్ ఉంది లేడీ అమ్మాయి, ఇంకా తనని తీసుకెళ్ళిపోయాను అనమాట. లేడీస్ అందులో చూడడానికి ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయి డ్రెస్సెస్ అని ఎలా ఉన్నాయని చూడడానికి వెళ్ళిపోయాను మా ఫ్రెండ్తో పాటు నేను కూడా. ఇంకా జారా అంటే తెలిసిందే కదా, జారా అంటే బాగా కాస్ట్లీ అని చెప్పి నేనైతే బయటైతే వచ్చేసాను. ఇంకా కొంచెం ముందుకు రాగానే మీకు చూసారా డిజైన్స్ అయితే ఉందన్నమాట ఫస్ట్ ఫ్లోర్లోనే. ఇక్కడ మీకు నాకు తెలిసి ప్రతి ఫ్లోర్లో డిజైన్స్ అయితే ఉన్నాయి. డిజైన్స్ అయితే చేసి పెట్టినారు అనుకుంటా. మీరు చూసినట్టయితే గ్రౌండ్ ఫ్లోర్లో కూడా డిజైన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి మీకు ఆ ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఎంత బాగా నీట్గా డిజైన్ అయితే చేసి పెట్టారు. ఇంకా పక్కనే మీకు చూసినట్టయితే ఇక్కడ లేడీస్కి ఎక్కువ డ్రెస్సెస్ కానీ హ్యాండ్ బ్యాగ్స్కి కానీ మొత్తం ఇక్కడ బ్రాండ్స్ అయితే ఉన్నాయి. ఇంకా మళ్ళీ పక్కనే చూస్తే లేడీస్కి జాకెట్స్ కానీ నార్మల్ డ్రెస్సెస్ కానీ బాయ్స్కి కానీ అన్నీ అయితే ఇక్కడే ఉన్నాయన్నమాట. ఇంకొంచెం పక్కనే మీకు లేడీస్కి అయితే బుకాటి షూస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఇక్కడ బ్రాండెడ్ సెట్స్ ఉన్నాయి. బాయ్స్కి అయితే ఇక్కడ బ్రాండెడ్ సెట్స్ అయితే ఉన్నాయి. ఇంకా మీకు పక్కకు రాగానే లైఫ్ స్టైల్ అయితే వచ్చేసింది. లైఫ్ స్టైల్ అంటే తెలిసింది కదా, మొత్తం అన్నీ ఇక్కడ ఉంటాయి అనమాట. షూస్ నుంచి డ్రెస్సెస్, లిప్స్టిక్స్, ఇది మొత్తం లేడీస్ అయితే. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ అయితే లేడీస్ మాత్రమే ఉంది. మొత్తం లేడీస్ లైఫ్ స్టైల్ మొత్తం ఇక్కడ డ్రెస్సెస్ నుంచి లేడీస్కి ఏమేమి కావాలో వస్తున్నాను ఇక్కడైతే ఉన్నాయి అనమాట. ఇక్కడ లైఫ్ స్టైల్ అయితే దొరుకుతాయి.
నేను బయటికి రాగానే పక్కన అయితే H&M అయితే ఉంది. H&M అయితే ఇంకా బ్రాండెడే కదా, తెలిసిందే కదా అందరికీ, బ్రాండెడ్ H&M అయితే ఇక్కడ కూడా లేడీసే ఉంది, ఫుల్ లేడీస్కి తీసుకోవడానికి అయితే ఉంది ఇక్కడ H&M. ఇంకా నేను ఊరికే అలా చూపిస్తాను చూడండి క్లాత్స్ ఏమేమి ఉన్నాయి. ఇంకా నేను బయటకు వచ్చేసాక ఇక్కడ చూస్తుంటే పక్కన అయితే మీకు చూపిస్తాను చూడండి ఏమేమి ఉన్నాయి, ఇంకా డ్రెస్సెస్ ఏమో ఉన్నాయి, లైక్ ఏ షాపింగ్స్ ఉన్నాయని మీకు ఇక్కడే చూపిస్తాను చూడండి. నేను ఆల్మోస్ట్ అన్ని బ్రాండెడ్ షాప్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయన్నమాట ఫస్ట్ ఫ్లోర్లోనే. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చూడండి ఇంకా గ్లాస్ మళ్ళీ ఇంకో డిజైన్ ఎంత బాగా చేస్తారు ఇక్కడ. మాల్స్ మొత్తం డిజైన్స్తోనే, గ్లాసెస్ డిజైన్స్తోనే పెట్టిన, ప్రతి ఫ్లోర్లో అయితే బాగా పెట్టినట్టున్నారు ఇక్కడ. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉన్నాము, ఇంకా మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్దాము. సెకండ్ ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయో చూసేద్దాం ఒకసారి వెళ్ళి. ఓకే, అయితే ఇంకా మనం సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము. సెకండ్ ఫ్లోర్కి రాగానే ఇంకా ఫస్ట్ ఎదురుగా చూడగానే అడిడాస్ అయితే ఉంది, ఇంకా లేడీస్కి అయితే ఉంది ఇక్కడ అడిడాస్ షూస్ అన్నీ ఇక్కడైతే ఉన్నాయి అనమాట. ఇంకా కొంచెం ముందుకు రాగానే ఇక్కడ గర్ల్స్కి మ్యారేజ్కి డ్రెస్సెస్ అయితే ఉన్నాయి ఇక్కడ. గర్ల్స్ వాళ్ళు ఎవరైనా షాపింగ్ చేయాలనుకున్నా ఇక్కడ వచ్చి షాపింగ్ అయితే చేయొచ్చు అనమాట. ఇంకా మంచి వెళ్ళగానే ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ ఇక్కడ డ్రెస్సెస్ ఉన్నాయి, లేడీస్కి డ్రెస్సెస్ ఉన్నాయి ఇక్కడ కూడా. మీకు జెంట్స్కి అయితే ఎక్కువ ఏం లేవనుకోండి ఇక్కడ, మొత్తం లేడీస్ షాపింగ్, ఎందుకు లేడీస్ కోసం పెట్టినట్టుంది ఇక్కడైతే మొత్తము మాల్ అనేది. ఇంకా మీకు ఇక్కడ చూసారు కదా సెకండ్ ఫ్లోర్ ఏ బ్రాండ్స్ అయితే ఇక్కడ చూసి మీరు వెళ్ళొచ్చు, ఎక్కడెక్కడ వెళ్ళాలో ఏ బ్రాండ్స్కి వెళ్ళాలో అనేది మీరు. ఇంకా మీకు సెకండ్ ఫ్లోర్లోనే ఒక హోటల్ అయితే ఉంది. సెకండ్ ఫ్లోర్లోనే మామూలుగా మీకు హోటల్స్ అంటే పైన ఉంటాయి అన్నమాట, ఒకేసారి థర్డ్ ఫ్లోర్లో లైక్ అలా ఉంటాయి పైన ఫుడ్ కోర్ట్లు అయితే. ఇక్కడైతే ఒక ఫ్లోర్ కూడా ఉంది, ఫుడ్ టైప్ హోటల్స్ టైప్ ఉన్నాయన్నమాట ఇక్కడ. చూడండి ఇక్కడ అంత పెద్ద మొత్తం అయితే చాలా పెద్ద మాల్ అయితే చాలా పెద్దది ఇదైతే. సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ మాల్ అంటే ఏమో అనుకున్నాను, కానీ ఇక్కడ చాలా వరకు చాలా పెద్దది ఇది. ఇంకా నిజం చెప్పాలంటే ఇది చూడడానికి మొత్తం ఈ మాల్ అంతా చూడడానికి మినిమం ఒక రోజు అయితే సరిపోతుంది. ఇది లైక్ ఆఫ్టర్నూన్ అలా వస్తే ఈవినింగ్ నైట్ అయితే అయిపోతుంది చూడడానికి మొత్తం అన్నీ. ఇక్కడ హోటల్ ముందు మేరీ క్రిస్మస్ అని పెడితే ఇక్కడ అందరూ అక్కడే నిలబడుకొని ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు ఇక్కడ. సెక్యూరిటీ అయితే అందరినీ పో అనేస్తుంది. ఇక్కడ ఎవరు వద్దని పాపం తినడానికి ఎవరు రావట్లేదు, కానీ అక్కడ నిల్చొని ఫోటోలు తీసుకోవడానికి ఉండిపోతున్నారు అందరూ ఇక్కడ. సరే నేను కొంచెం ముందరికి వస్తే మీకు ఇక్కడ పార్టీ హాల్ అయితే ఉంటుంది. జస్ట్ నార్మల్గా ఏదైనా ఈవెంట్ జరిగినా కూడా ఇక్కడ పార్టీ హాల్ లాగా ఉంటుంది అనమాట. వాళ్ళు బ్రాండ్ని ప్రమోషన్ చేసుకోవడానికి ఇక్కడైతే పార్టీ హాల్ అయితే అరేంజ్ చేస్తారు ఇక్కడ. సింగర్స్ ఎవరైనా వచ్చినా లేకపోతే వాళ్ళు బ్రాండ్ ప్రమోషన్ చేసుకుని ఇక్కడైతే చేసుకుంటారు హాల్లో, నాకు తెలిసినంత వరకు. ఇంకొంచెం ముందుకు రాగానే ఇక్కడ మ్యాక్స్ అయితే వచ్చేస్తుంది అనమాట, డ్రెస్సింగ్ది. కొంచెం ముందుకు రాగానే మ్యాక్స్ అయితే ఉందన్నమాట. ఇక్కడ మ్యాక్స్లోకి మొత్తం మ్యాక్స్ అంటే తెలిసిందే కదా, ఇక్కడ బాయ్స్కి కానీ గర్ల్స్కి కానీ అందరికీ ఇక్కడ డ్రెస్సులు అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ చూపిస్తాను చూడండి మ్యాక్స్లో ఏమేమి ఉన్నాయి, ఎలా ఉన్నాయి డ్రెస్సెస్ అయితే, క్లాత్స్ ఎలా ఉన్నాయి. బాయ్స్కి అయితే చూపిస్తాను టీషర్ట్స్ ఎలా ఉన్నాయో. ఇక్కడ మ్యాక్స్లో చిల్డ్రన్స్ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఉన్నాయన్నమాట ఇక్కడ. లేడీస్ కావచ్చు, బాయ్స్ జెంట్స్ కావచ్చు, ఎవరికైనా సరే. బాయ్స్ కావాలంటే చూడండి పీటర్ ఇంగ్లాండ్ నుంచి బ్రాండెడ్ షర్ట్స్ అయితే ఇక్కడ అన్నీ ఎలా ఉన్నాయో. ఇంకా షర్ట్స్ క్లాత్ అయితే బాగానే ఉంది, కానీ రేట్స్ అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇంకా మాల్కి వచ్చేది అందరూ చూసేదానికే వస్తారు కదా, కొనడానికి అయితే ఎవరు ఎక్కువ రారు. ఇక్కడ చూసినట్టే ఇంకా లేడీస్ కూడా ఇక్కడ డ్రెస్సెస్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ లేడీస్ డ్రెస్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఇంకోసారి ఇంకా బయట వచ్చేసాను, ఇంకా ఇక్కడ ఎంతసేపు అని అక్కడ తీసుకుంటామని చెప్పాను కదా మీకు. కింద ఫ్లోర్ నుంచి అండర్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పై వరకు పెట్టారని చెప్పాను కదా. ఎల్ఈడి గ్లాసెస్ అన్ని చూడండి ఎంత పై వరకు ఉన్నాయి ఎల్ఈడి గ్లాసెస్ అనేది. ఇప్పుడు నేను మీకు పై నుంచి కిందకి చూపిస్తాను చూడండి. పైన సెకండ్ ఫ్లోర్ నుంచి కింద వరకు నేను వీడియో అనేది చూపిస్తాను చూడండి. ఇక్కడ మీకు కింద కనపడుతుంది చూసారా, కింద అనేది మీకు కింద బేస్మెంట్, పైన గ్రౌండ్ ఫ్లోర్, దాని మీద అండర్ గ్రౌండ్, మళ్ళీ దాని ఫస్ట్ ఫ్లోర్. ఇప్పుడు మనం ఉండే సెకండ్ ఫ్లోర్ అనమాట. ఇంక ఇక్కడే మన్యవారు అయితే ఉంది. ఇక్కడ ఏదైతే జెంట్స్కి పెళ్ళికి డ్రెస్సులు అయితే, బాయ్స్కి పెళ్ళి డ్రెస్సులు అన్నీ ఇక్కడే ఉన్నాయన్నమాట. చూడడానికి బాగున్నాయి, ఏదైనా వచ్చి ట్రై చేశాను ఇక్కడ చూసి తీసుకోండి. పక్కనే లేడీస్కి ఉన్నాయన్నమాట పెళ్ళికి, బాయ్స్కి ఇద్దరు కలిసి అయితే ఉన్నాయి ఇక్కడే, మోహి అని. ఇంకా మనం పై ఫ్లోర్కి అయితే వెళ్ళిపోదాము. మీకు పై ఫ్లోర్ నుంచి ఒకసారి వ్యూ చూద్దాం కిందకి ఎలా ఉంటుందో అని. ఒకసారి కింద ఫ్లోర్కి చూడండి ఎంత బాగుందో చూడడానికి, నాకైతే సూపర్ అయితే అనిపించింది. ఇంకొకసారి క్లారిటీగా పైకి వెళ్ళి చూపిస్తాను చూడండి పైనుంచి వ్యూ ఎలా ఉంటుందో. పైనుంచి కింద వరకు చూపిస్తాను చూడండి, థర్డ్ ఫ్లోర్ నుంచి కింద గ్రౌండ్ ఫ్లోర్ వరకు, మీకు అండర్ గ్రౌండ్ ఫ్లోర్ వరకు. చాలా అయితే బాగుంది చూడండి చూడడానికి వ్యూ అయితే. నా ఫోన్ ఎక్కడ కింద పడిపోతుందని నాకైతే భయం వేస్తుంది. అసలు ట్రీస్ అన్నీ పెట్టి ఎంత బాగా పెట్టారు చూడండి మాల్ అనేది. నాకైతే సూపర్గా అయితే అనిపించింది మాల్ అనేది.
సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ మాల్ అంటే నేను ఇంకేమో అనుకున్నాను, ఎలా ఉంటుందో ఏమో అని అనుకున్నాను. కానీ చాలా అంటే చాలా బాగుంది మాల్ అనేది. ఇంకా జనాలు ఉండడం వల్ల కొంచెం అయితే ఇలా తెలుస్తుంది, కానీ చాలా అయితే చాలా బాగుంది మాల్. జనాలు ఉండడం వల్ల ఇంకొంచెం బాగా తెలుస్తుంది మాల్ అనేది నాకు తెలిసినంత వరకు, ఎక్కువ రష్ ఉండడం వల్ల. ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనకు మోస్ట్ ఫేవరెట్ పాయింట్ ఫుడ్ కోర్ట్ అనమాట. ఇక్కడ చూడండి మనం ఫుడ్ కోర్ట్ కాడికి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ మాల్కి వచ్చిన వాళ్ళు డ్రెస్సులన్నా కొనకన్నా ఉంటారేమో, కానీ ఫుడ్ తినకన్నా అయితే ఇక్కడ నుంచి వెళ్ళారన్నమాట. ఇది మెయిన్ ఫుడ్ కోర్ట్ అనమాట. ఫుడ్ కోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం మనము. బర్గర్ కింగ్ ఉంది, ఇక్కడ పిజ్జా హట్ ఉంది. మాల్కి వచ్చిన వాళ్ళు అయితే కంపల్సరీ తినే వెళ్తారు ఆల్మోస్ట్ చెప్పాలంటే. కింద డ్రెస్సింగ్ దగ్గర అయినా ఎక్కువ ఉన్నారేమో, కానీ జనాలు మాల్ పైన ఫుడ్ కోర్ట్ దగ్గర అయితే మొత్తం నిండిపోతారు జనాలు అయితే, తింటూనే ఉంటారు ఇప్పుడు చూడు. ఇంకా నా మోస్ట్ ఫేవరెట్ మాల్స్లోకి వస్తే మెయిన్ నాకు బాగా నచ్చిందంటే గేమింగ్ జోన్ అనమాట. ఇప్పుడు గేమింగ్ జోన్లోకి అయితే వెళ్తాను అన్నమాట. గేమింగ్ జోన్ అయితే మాల్స్లో ఎప్పుడు చూడు చాలా బాగుంటాయి. ఎప్పుడు వచ్చినా నేను ఏ మాల్కి వెళ్ళినా కూడా ఫస్ట్ నేను గేమింగ్ జోన్లోకి అయితే పైకి వచ్చి వెళ్ళిపోతాను అనమాట. ఎందుకంటే చూడడానికి చిన్నపిల్ల వాళ్ళు ఆడుతూ ఉండగా చూడడానికి కూడా, ఎందుకంటే మనము ఒక చిన్నప్పుడు ఆడుకుంటూ ఉంటాం కదా గేమ్స్ అనేది, ఆ మైండ్ సెట్లోకి అయితే మనం వెళ్ళిపోతాం అనమాట. ఈ గేమ్స్ తెలుసుంటాయి అందరికీ, మాల్స్కి వచ్చిన వాళ్ళకి కానీ ఈ గేమ్స్ అయితే తెలుసుంటాయి. ఎందుకంటే ఇవైతే దాంట్లో అయితే బాక్స్లో అయితే పడవు అనమాట. ఊరికే మన డబ్బులు పక్కన, కానీ ఎంజాయ్మెంట్ అయితే బాగుంటుంది అనమాట. చిన్నపిల్లలకి కానీ మనకు కానీ ఊరికే ఎంజాయ్మెంట్ అయితే బాగుంటుంది. ఈ గేమ్స్ అయితే మీకు ఫ్యామిలీస్తో వచ్చారనుకోండి చాలా అయితే బాగుంటుంది. ఎందుకంటే మీరు ఫ్యామిలీస్ పిల్లవాళ్ళకి కూడా బాగా ఎంజాయ్మెంట్ అనేది ఉంటుంది. అంటే వాళ్ళు స్కూల్కి వెళ్తారు ఫుల్, మళ్ళీ మనం కూడా ఏమవుతుందంటే మనం కూడా 1 వీక్ మొత్తం ఆఫీస్లో ఉండి ఇలా ఆఫీస్లో ఉండి ఫుల్ ప్రెషర్తో ఉంటాం ఆఫీస్ అంతా 1 వీక్ అంతా. అది మీరు సండే అలా వచ్చేసారనుకోండి పిల్లల్ని తీసుకొని మీరు ఫుల్గా అయితే ఎంజాయ్ అయితే చేయొచ్చు అనమాట. ఫుల్గా మీ మైండ్ అనేది ఫుల్ రిఫ్రెష్ అనేది అయిపోతుంది. మీరు ఫుల్ ఫ్యామిలీతో హ్యాపీగా గడుపుతారనమాట ఇక్కడికి వచ్చి. మీరు కూడా వీకెండ్ అనేది వచ్చి ఫుల్గా ఎంజాయ్ చేయండి. సాటర్డే కానీ సండే అలా వచ్చి ఫుల్గా ఎంజాయ్ అయితే చేయండి పిల్లలతో పాటు. చాలా బాగుంటుంది పిల్లలతో వచ్చినప్పుడు కానీ ఎంజాయ్ చేస్తుంటే కూడా. చూడండి ఇక్కడ ఒక ఫ్యామిలీ ఫుల్గా వచ్చి ఫుల్ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో పిల్లలతో. ఇలా 1 వీకెండ్ మొత్తం మనం ఇలా వచ్చి ఫుల్గా ఫ్యామిలీతో ఎంజాయ్ అనేది చేయొచ్చు. ఇక్కడ మీకు గేమ్స్ చూపిస్తుంది చూడండి. మాల్స్లో అయితే ఇది ఎంత కామెడీ గేమ్స్ అంటే ఇల్లు బలం ఉంటాయి, కానీ భలే ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటాయి అన్నమాట. చూపిస్తాను చూడండి మీకు ఇప్పుడు. అవి పడమని మనకి తెలుసు, కానీ ఏదో లక్లో ఉంటే పడుతుందేమో అని ఫుల్గా ఎంజాయ్ అయితే చేస్తామన్నమాట. మనము అది వేస్తూ ఫుల్గా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటూ ఉంటారన్నమాట. మాల్స్లో గేమ్స్ అయితే బాగా ఆడుతుంటారు మాల్స్కి వచ్చిన వాళ్ళు. చూడండి పిల్లలు ఎంత బాగా ఆడుతున్నారో. రేసింగ్ గేమ్స్ కావచ్చు, కార్ గేమ్స్ కావచ్చు, ఇలా మనం ఇక్కడ చూస్తున్నామంటే నాకైతే నేను అక్కడే చూస్తూ ఉండిపోయాను. వాడు పిల్లడు ఆడుతూ ఉంటే నేనైతే అక్కడే చూస్తూ అయితే ఉండిపోయాను ఫుల్గా. వాళ్ళు గేమ్స్ ఆడేది చూసి నాకైతే ఆడాలనిపించింది అయితే నాకైతే చాలా అయితే. ఇంకా నెక్స్ట్ నా ఇంకోటి ఫేవరెట్ ప్లేస్ ఐనాక్స్. చాలా నాకు ఇంకా సినిమా అందరికీ ఇష్టమే అనుకోండి ఇది సినిమా అనేది. మాల్స్కి వచ్చి రావడం సినిమాస్ చూడడం కానీ చాలా సినిమా అంటే అందరికీ పిచ్చి అనేది ఉంటుంది అనుకోండి. అందరికైనా కొంతమందికి అయితే పిచ్చి అనేది ఉంటుంది సినిమా అనేది. ఎందుకంటే మైండ్ అనేది సినిమాలకు రాగానే మైండ్ అనేది కొంచెం రిఫ్రెష్ అనేది అయిపోతుంది అనమాట. నేను చెప్పినట్టు గేమ్స్ ఎలా మూవీస్ కూడా అలాగే బయట అన్ని టెన్షన్స్ అనేవి బయట పెట్టేసి సినిమాలో ఒక లీనమైతే అయిపోతాం మనం అనేది. చూసారు కదా, ఇంక పక్కన KFC అయితే ఉందనుకోండి. మీకు బాగా ఎంజాయ్ చేశారనుకుంటా. మీకు మాల్ అనేది బాగా మొత్తం నేను క్లియర్గా అయితే చూపించాను అనుకుంటా. ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి నేను కొంచెం క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను నేను అనుకుంటున్నా. మళ్ళీ నీట్గా చూపించాను అనుకుంటా. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.